చూడండి ఫ్రెండ్స్, మా మామయ్య, మా అత్తమ్మ, మా మమ్మీ బ్యాంగిల్స్ కోసం అని బయటికి వెళ్తురు ఫ్రెండ్స్. అది వదినా మరదలు ఏదో గాజులు వేసుకుంటారట, ఒకళ్ళు వేపించుకుంటారంట, చీరలు గాజులు అట్లా. సో బయటికి వెళ్ళి గాజులు తెద్దామనేసి వెళ్తుర్రు బయటికి. ఓకే మామయ్య. ఒక్కసారి మీ ఫేస్ మా ఫ్రెండ్స్ కి చూపిస్తారా? ఒక్కడే పోతుండు. బాయ్. రైట్ కొంచెం తక్కువ కాబట్టి చూడు, నీకు నచ్చింది వేసుకుంటే బాగానే కనిపిస్తుంది. ఇది చూడు, లేదు కలర్ లేదు, కూడా బాగానే కనిపిస్తుంది, బాగుంటుంది, మంచిగానే కనపడుతుంది. అక్క కూడా అక్క కూడా బిడ్డకు కూడా మంచిగానే కనపడుతుంది, మంచిగా లేదు డ్రెస్సెస్. బిగ్ బాస్ అయిపోయింది. ఇక మా మమ్మీ వాళ్ళేమో శారీ బిజినెస్ పెట్టిర్రు, ఇక్కడ అంతా ఓపెన్ చేస్తారు. ఈరోజు షాపింగ్ అయ్యేటట్టు లేదు మా అత్తమ్మది అండ్ మా మమ్మీది. ఒక్కటి నచ్చట్లే, అన్ని తీసి ఆడ పెట్టేస్తారు. కాదు, అంతకంటే బెస్ట్ ఏమైనా వస్తుందేమో, ఇంకా నచ్చుతుందేమో అని చూస్తున్నాము. నచ్చకపోవడం కాదు, అన్ని తీయాలి. ఉన్నాయన్నీ ఒక్కటే సెలెక్ట్ చేసుకుంటారు, ఒక్కటే తీసుకుంటారు కదా అన్ని చూసి. అన్ని చూసి ఒకటే మీరు ఇంకోటేమో తీసుకుంటాం. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళిపోతున్నాం. ఎన్ని ప్యాకెట్లు అయిపోయినాయి? 2 ప్యాకెట్లు 2 సెల్ఫ్లు. ఇక్కడికి వచ్చిర్రు ఈ షాపింగ్ మాల్కి. లాస్ట్ బ్యాగ్ ఇది ఉంటుంది. చూపిస్తున్నా, ఫిక్స్ చేసి రాత్తమ్మా. ఫిక్స్ చేసేసిన ఫైనల్. వన్ సెకండ్, 6 సెన్స్ కూడా వచ్చింది అది ఇంట్లోకి. పోతుంది లేదా జాకెట్ కలర్ సేమ్ ఉందా అని చూస్తాను. ఇది ఓకేనా? ఇది ఓకేనా? రెండు ఎక్కడ చెప్పు. ఈ కలర్ ఎక్కువ వాడలేదు. ఈ కలర్ లేని కలర్ తీసుకో, ఇది కిందికి వస్తుంది బార్డర్. ఇట్లా పెట్టినా మనం కట్టాము, ఏం కనిపిస్తలేదు. చీరలో కట్టుకున్నాక ఉంటుంది. ఏ చీర? ఇవే నాకు బ్లాక్లు ఉన్నాయి. చలో మా ఆయన సెలెక్ట్ చేసేసాడు. నేను ఇది అనుకున్నా, కానీ కలర్స్ మనం కొంచెం వాడతాం ఎక్కువ కాబట్టి ఇది తక్కువ, చాలా తక్కువ కలర్స్ నా దగ్గర లేవు. సో చూడటానికి కూడా ఇది నాకు ఇట్లా చూడటానికి మంచిగా అనిపించింది, కానీ నా కలర్కి మ్యాచ్ అవుతుందా అని చెప్పేసి. బాగుంటుంది అత్తమ్మ, బాగుంటుంది. ఎప్పుడు వైట్ కు వైట్ ఇక్కడ నీకు ఈ కలర్ సూట్ అయింది. మంచిగా అనిపిస్తుంది.
ఆ లుక్ కంటే ఈ లుక్ మంచిగా అనిపిస్తుంది నాకు. ఇగో నీళ్లు మంచిగా డాట్స్ కరెక్ట్ గా వాటర్ డాట్ ఎట్లుందో అట్లనే అనిపిస్తుంది అనమాట. దాంట్లో మాత్రం మునిగిపోయినాయి, దీంట్లో మాత్రం వాటర్ అట్లాగే నించొని ఉన్నాయి, తేలుతున్నాయి, వాటర్ డ్రాప్స్ తేలుతున్నాయి. మళ్ళీ యాష్ అండ్ బ్లాక్ కాంబినేషన్ బాగుంది. బ్లాక్ అదే పిచ్చిది. ఏ కలర్? బ్లూ. బ్లూవా? నావీ బ్లూ. బ్లాక్ మొత్తం బ్లాక్. కొంచెం బ్లాక్ పెట్టుకోద్దు అయినా మేము ఈ శారీస్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే చెప్పినావా? మీరు చెప్పండి మళ్ళీ ఒకసారి మీ నోటితోని. వదినా మరదళ్ళు చీరలు గాజులు పెట్టుకుంటారు కదా. వదినా మరదళ్ళు అదల్ బదల్ అన్నమాట. చీరలు గాజులు ఇచ్చుకున్న వాయినమా పుచ్చుకున్న వాయినం అట్లా చూసుకుంటున్నాము. మాకు షాప్ ఇట్లనే ఉంది. మా షాప్ లో మేమే షాపింగ్ చేసుకుంటున్నాం. రోజ్ ఫ్లవర్స్ చలో నాది అయిపోయింది. నీది కట్టుకుంటే బాగుంటుంది చీర. నేను చీరలు కట్టుకుంటే బాగుంటది, కప్పుకుంటే బాగుంటది. కట్టుకుంటే బాగుంటది, కప్పుకుంటే కాదు. నేను ఇది తీసుకుంటా కానీ ఫిక్స్ అయిపోయినా కానీ ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేస్తున్నా. ఆఫ్ చేయనా? వావ్, సో బ్యూటిఫుల్. ఓకేనా? హ్యాపీయా? నా సెలక్షన్ బాగుందా? బాగుంది. మళ్ళా ఇక నాకు ఇవన్నీ నాకు మాడలేదు. అంటే ఇవన్నీ ఉన్న మోడల్, ఇవన్నిట్లో ఒకటి తీసుకొని ఉన్నా ఆల్రెడీ. ఎట్లా చేయాలి? ఇంకొక మూట లేదు ఇక. అందులో ఆ మోడల్ తీసుకున్నా, ఈ మోడల్ ఇంకోటి ఏది ఆ మోడల్. మా అత్తమ్మ మా మమ్మీకి గాజులు పెడుతుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ మా మమ్మీ మా అత్తమ్మకి పెడుతుంది. ఫస్ట్ బొట్టు పెట్టేసి ఇట్లా చీర పెట్టేసింది. నెక్స్ట్ గాజులు. ఈవినింగ్ వెళ్ళింది గాజులు దేనికే. ఇందాక శారీస్ సెలెక్ట్ చేసిర్రు. ఒక స్టిల్ ఇచ్చుకోరు. స్టిల్ అట. అయిపోయింది. ఫోటోలు వీడియోలు అయిపోయినాయి. మొబైల్ తీసుకుంటున్నాను. అత్తమ్మది అయిపోయింది ఇక పెట్టుడు. నెక్స్ట్ మమ్మీ పెట్టబోతుంది. అసలు తెలంగాణలో సంస్కృతి అంటే మా విలేజ్లో గాజులు బట్టలు పెట్టుకోవాలంట. ఇట్లా చీరలు చూడండి. మా అక్కయ్య వచ్చేసి మా వైఫ్కి బట్టలు పెడుతుంది, ప్లస్ అలాగే గాజులు కూడా తొడిగిస్తుంది.
जना रेडियो बैठी ना मुजफ्फरपुर బాబాయ్ దగ్గరనే చూడండి. ఇట్స్ నీ వీడియో ఓన్లీ, ఫొటోస్ ఉన్నాయి. మాకు కట్నం రావాలి కదా మరి. అవును, మాకు ఇయ్యరా? ఇదేనా? నాకు కూడా ఏమైనా తెచ్చి నా గాజులు ఇట్లా సంథింగ్ ఏమైనా ఉన్నాయి మమ్మీ. అవునా? చాలా బాగున్నాయి కదా గాజులు. 3 జతలు నాకేనా 3 జతలు? నీకే వస్తే నువ్వే చూసుకో. సరిపోదు కావచ్చు. ఈ బ్యాంగిల్స్ మధ్యలో వేసుకో, మధ్యలో అయితే సరిపోతాయి. అవునా? బాగున్నాయి కదా. ఇక్కడ కూర్చో వేపిస్తా. అందులో ఏదో ఒక్కటే వేసుకో. ఒకటే వేసుకోవాలా? మరి 3 నాకే అన్నారు. తర్వాత వేసుకోవాలని ఒకేసారి మీద 2 వేసుకున్నాం. అయితే ఇవి వేసుకో. ఫస్ట్ నాకు కూడా పెట్టారా బొట్టు? అవునా? మేమిద్దరం చాక్లెట్ తింటుంటే మాకు ఏది చాక్లెట్ అన్నట్టు ఏడవద్దని అట్లానే కాదు. లేదు, అలవాట్ల పొరపాటు ఇంకా ఇట్లా పోయింది. కోడలికి గాజులు అనమాట. కోడలికి కొత్త సాంప్రదాయం. పట్టకపోతే ఏం చేస్తే ఇప్పుడు పడతాయి. మీరు తెచ్చినట్టే పట్టాల్సిందే. అవి సైజు మమ్మీని అడిగినాం. అమ్మో మాకు తెలియదు, నా సైజు వస్తుందని చెప్పినా నేను. కొత్త సాంప్రదాయం మేమే కనిపెట్టాం. కోడలికి గాజులు పెట్టడం. కనిపిస్తలేవు అడగ. చేతులు ఇట్లా పెట్టిన మన బిడ్డ చేతి నిండా పెట్టుకొని ఇట్లా పెడితే మంచిగా వస్తుంది అక్క. వేసుకుందాం. చూడు, పట్టుకో, చేతులు పట్టుకో. మొత్తం మొత్తం వేసుకుంటాం గాజులు ఫస్ట్. చలో, మొత్తానికైతే ఇలా గాజుల ఫెస్టివల్ అనేది అయిపోయింది. గాజుల ఫెస్టివల్, వద్ద మరదళ్ళు, మద్దల కోడలు. అట్లా కాదు, రైట్ హ్యాండ్ నువ్వు పట్టుకో, దివ్యది అది ఆపోజిట్ అయిపోయిందా? ఓకే ఓకే. చలో, మొత్తానికైతే గాజుల ఫెస్టివల్, గాజులు వేసుకున్నారు. గాజులు, బట్టలు అంటే చీరలు, రైకలు, ఇంకేముంటాయి, బొట్లు, స్టిక్కర్లు అన్నీ మార్చుకున్నారు. మొత్తానికైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిరు అనమాట. వేసుకోరు, ఎవరు చీరలు వాళ్ళు ఇప్పుడు వేసుకోరు. అదే భుజం మీద ఇప్పుడు వేసుకోరు. ఉల్టా ఇచ్చినట్టు నువ్వు. ఈ చీర వచ్చి మేఘన పెట్టింది అనమాట అక్కకి. ఆ చీర వచ్చి అక్క మేఘనకు పెట్టింది. గాజులు మేఘన అంటే మా వైఫ్ డ్రెస్లో ఉన్నది, అక్క వచ్చేసి శారీలో ఉంది, గాజు మధ్యలో వచ్చి కోడలి పిల్ల. ఓకే, ఈ విధంగా ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఎక్స్చేంజ్ అంటే ఇక్కడ సాంప్రదాయం అది. సో దాన్ని వాళ్ళు ఫాలో చేసుకుంటా గాజులు వేసుకున్నారు ఒకరికొకరు. గాజులు తొడిగించి, అంటే ఊర్లో వెళ్ళి షాప్ ఉంటుంది, ఊర్లో ఊసులలో షాప్కి వెళ్ళి తల 3-4 డజన్ల గాజులు తీసుకొచ్చి ఒకరికొకరు వేసుకొని ఈ సందర్భంగా వాళ్ళు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు అనమాట. బాగా పెట్టినావు, మాకు నచ్చింది, సంతోషం, బాగుంది. ఇప్పుడు అత్తమ్మ ఏం చెప్తుందంటే, ఎవరైనా శారీ తీసుకున్నాక మ్యాచింగ్ గాజులు తీసుకుంటారు, కానీ అత్తమ్మ గాజులు తీసుకున్నాక మ్యాచింగ్ శారీ తీసుకుంటారట. గాజులు చెప్పారు, మీ గాజులు ఇట్లా చేతుల పైకి అన్నారు. ఈ గాజులకి మ్యాచింగ్ చీర
అంతేనా? సరే, మ్యాచింగ్ గాజులు కాదు. ఇటు చూడు ఫోటో తీసుకుంటా. నేను ఆ చీర కట్టలేను కాబట్టి అది తీసుకోలేదు, లేకపోతే నేను కూడా తీసుకుంటాను. చీర బాగుంటుంది. చీర నువ్వు ఆడ అయిపోయింది. మొత్తం షూట్ చేస్తున్నా, మీరేమి ఇస్తున్నారు? మొత్తం షూట్ వేసుకో, బరాబర్ వేసుకో, తగ్గేదలే. తగ్గలేదు మరి, ఆడు విన్ అయిపోయింది పో. అదే మరి.